కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులను తాళలేక కన్నవారికి భారం కాలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రాఘవపూర్లో జరిగింది. అదనపు కట్నం కాటుకు మరో యువతి బలయ్యింది. భర్త వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు కావ్య. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ అనే యువకుడితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కావ్య తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి సుమారు 15 లక్షల రూపాయల వరకట్నంతో పాటు ఇతర కట్న కానుకలను శ్రావణ్కు సమర్పించారు. వివాహం జరిగిన కొత్తలో వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికీ కొద్ది రోజులకే శ్రావణ్ అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం తీసుకురావాలి అంటూ శ్రావణ్ కావ్యను శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై పలుమార్లు కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా నిర్వహించారు. పెద్దలు శ్రావణ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. రోజు రోజుకు వేధింపులు మితిమీరిపోవడంతో కావ్య తీవ్ర మనోవేదనకు గురయ్యింది. తన పుట్టింటి వారు ఇప్పటికే భారీగా కట్నం ఇచ్చారని, మళ్లీ వారిని ఇబ్బంది పెట్టవద్దని భర్తను బతిమిలాడింది. కానీ ఆమెను పట్టించుకోలేదు శ్రావణ్. దీంతో భర్త వేధింపులు భరించలేక తన జీవితాన్ని ముగించాలనుకుని నిర్ణయించుకుంది. వేధింపులతో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు, బంధువులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కావ్య మృతితో మొట్లపల్లి రాఘవాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రావణ్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కావ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నా బిడ్డకు 15 లక్షల అరకట్నం ఇచ్చిన 10 తులాల బంగారం పెట్టిన మధ్యల సుధా మరి అరకట్నం ఇంకా తెత్తలేమని నా బిడ్డను కొట్టిండు 2 సార్లు. కొడితే ఒకసారి 1 లక్ష ఇచ్చిన, ఒకసారి 50,000 ఇచ్చిన. నా బిడ్డ నడిచి రావద్దు, నా బిడ్డ బండి రావద్దా, 1,30,000 ఇచ్చి బండి కొన్నా. నా బిడ్డకు బండి కొన్నా. నా బిడ్డ బండి కొన్నా. నా బిడ్డకు ఎప్పటికీ లొల్లేనాడు ఇంట్లో. బిడ్డ మరి పిలిపిస్తేనే బిడ్డ అంటే అద్దు బాబు, నువ్వు పిలిపించి వాళ్ళు అడిగిపిస్తే నీ బాబు పిలిపించి అడిగిపించిండు అని మళ్ళీ నేను పోయినాక నాకు పోరుంటుంది బాబు. ఇవాళ కాకపోతే రేపు మారడా అనే బాబు. నేను ఏడుంటే ఆగమవుతుంది అంటే తీసుకురమ్మంటారు, తీసుకుపోమంటారు. తీసుకుపోయి పడగొట్టుకుని మేము ఉన్నాం కదా అన్నారు. అడిగి పోయినాక ఒక 5 రోజులేమో మంచిగా చూసుకున్నాడట. మళ్ళీ టార్చర్ పెట్టిండు నా బిడ్డను. టార్చర్ పెట్టి కొట్టుడు బాధకు భరించలేక నా బిడ్డ మందాకి చచ్చిపోయేది. నిండు 100 ఏళ్లు చక్కగా కాపురం చేసుకుంటుందని భావించిన కన్న తల్లిదండ్రులకు అది అడియాశగానే మిగిలింది. అదనపు కట్నం కాటుకు ఆమె బలైపోయింది.